హాయ్, వెల్కమ్ బ్యాక్. నిన్న ఒక సర్ప్రైజ్ ప్లేస్ చెప్పా కదా, దానికి హింట్ ఇప్పుడు ఇస్తా. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటనేది దాని ముందు ఒక హింట్ ఇస్తాను. ఇదే ఆ హింట్. చూడండి, కమెంట్ చేయండి. సో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటనేది మీరు చెప్పండి. ఇప్పుడు నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇదే హింట్ టెంపుల్. మన మెయిన్ ట్రిప్కి ఇది ఒక హింట్ అనమాట. వచ్చేసేయండి, చూద్దాం. ఇక్కడ పూలు తీసుకుందాం రండి. ఎంత? ఏదైనా అంతేనా? అవి 3 మూరలు 3 పూలు పెట్టుకుంటారా మీరు కూడా? పూలు పెట్టుకుంటారా దేవుడికి? సో ఘట్టమ్మ దేవస్థానం ఇది. మనము వెళ్ళాలనుకున్న ప్లేస్కి వెళ్ళే ముందు ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకుని అక్కడికి వెళ్ళాలి. అమ్మవారిని చూడండి. పాప ఇట్రా. మనం ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం రండి. ఇదే మన జంపన్న వాగు. యాక్చువల్గా ఇప్పుడు చాలా డెవలప్ చేశారు దీన్ని. నా చిన్నగా ఉన్నప్పుడు, నేను మా పాప అంత ఏజ్ ఉన్నప్పుడు చాలా న్యాచురల్గా ఉంటుండే, చాలా చిన్నగా ఉంటుండే. రండి చూద్దాం. సో వాటర్ లేవు యాక్చువల్గా. జనాలు బాగానే ఉన్నారు జాతర అయిపోయాక కూడా. సో జాతర అంటున్నా, జనాలు అంటున్నా ఏంటి అని అనుకుంటున్నారా? మనము మేడారంకి వచ్చాము ఇప్పుడు, అదన్నమాట. సో చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అందరూ. మనం కూడా వెళ్దాం వాటర్లోకి. వెళ్దాం రా. ఫిష్ ఏం కాదు, అది ఫిష్ అనుకుంటుంది పాకూరు చూసి. కాదు నానా, ఫిష్ కాదు. పైకి రా. సో వేర్లు ఇవన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. మనం అమ్మవారికి బంగారం తీసుకోవడానికి వెళ్దాము. ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి, మరి అవేంటో తెలీదు. సారీ. ఎట్లమ్మా అవి తీసుకెళ్ళడానికి ఎవరైనా ఉన్నారా? ఎంత తీసుకుంటారు వాళ్ళు? ఈమంతా 14 కిలోలు అడుగుతావా? మరి పిలుస్తావా? సో చిన్ని అంటే ఏంటి? రెడ్ ఏంటి, బ్లాక్ ఏంటి, వైట్ ఏంటి? కెమికల్ వల్ల. ఓకే. ఇందులో ఏది ప్యూర్? వైటేనా? ఇది రెడ్. ఇది రెడ్ ప్యూరా? ఓకే. ఇది షుగర్ మిక్స్డ్ కదా వైట్ అంటే? సాల్ట్ షుగర్ మిక్స్. అది ఆ డార్క్ కలర్ తినడానికి బాగుంటుందా? బెల్లంలో కూడా ఎన్ని కలర్లు ఉన్నాయి చూసారా? సరే, ఈమెను కూర్చోబెట్టి చేయి. మా చిన్నదాని ఎత్తు బంగారం ఇస్తున్నా అమ్మవారికి. మా చిన్నది హ్యాపీగా హెల్తీగా ఉండాలని జాతర టైంలో ఇవ్వడం కుదరలేదు. అందుకనే ఇప్పుడు ఈరోజు వచ్చి మొక్కు సమర్పించుకుంటున్నాము. యాక్చువల్గా పాపకు నిన్న ఫీవర్ కూడా వచ్చింది. సో చూడాలి. వావ్, నైస్. ఎన్ని కేజీస్ అన్నా?
16 కిలోలు. మా బంగారం వెయిట్ ఏమో 14 కిలోలు ఉంటుంది, కానీ ఇక్కడ వచ్చేసరికి 16 కిలోలు అయింది. హ్యాపీయా? ఓకే. చూసారా ఎంత డెవలప్మెంట్ జరిగిందో. ఒకప్పుడు ఇవన్నీ లేనే లేవు. సో మేడారం అంటే ఏంటి, చరిత్ర ఏంటి అనేది మొత్తం మనకు ఇక్కడ స్కల్ప్చర్స్తో మొత్తం చూపించారు. చూడండి ఎంత బాగుందో, చాలా బాగా డెవలప్ చేశారు. ఒకప్పటితో పోల్చుకుంటే ఇక్కడ చాలా షాప్స్ వచ్చినాయి, రోడ్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. సో ఇంకా చూద్దాం రండి, లోపల ఇంకా చాలా చాలా కూడా జరిగింది. లోపలికి వెళ్ళి చూద్దాం. ఆర్చ్ చూడండి ఎంత పెద్దగా ఎంత బాగుందో, చాలా తక్కువ టైంలో చేశారు. ఆర్చ్ కూడా చాలా బాగుంది. ఆర్చ్ మీద కూడా మనకు చరిత్ర అనేది మొత్తం అక్కడ రాయడం కూడా జరిగింది. సరే వెళ్దాం రండి, దర్శనానికి వెళ్దాం రండి. జాతర అయిపోయి నెల దాటిన తర్వాతకి కూడా సేమ్ క్రౌడ్ ఉంది. ఇది అమ్మవారి మహత్యం, అది రండి. ఇట్రా ఇట్రా జరగరా. అర్రే రండి దర్శనం చేసుకుందాము. జనాలు చాలా మంది ఎవరు. అట్లా వెళ్ళి తిరిగేసి వద్దాం, ఒక రౌండ్ తిరిగేసి రాదు. గద్దె చుట్టూ చూసారా శివసత్తులు. ఇప్పుడు మనం సారలమ్మ గద్దెకి వెళ్దాం రండి. చూడు అక్కడ వాళ్ళు దర్శనానికి వెళ్ళారు. ఇప్పుడు సమ్మక్క గద్దె అయిపోయింది, సారలమ్మ గద్దె కూడా అయిపోయింది. ఇది గోవిందరాజుల గద్దె. ఈ గద్దెలన్నీ ఇదే ఫస్ట్ టైము, ఈ సంవత్సరం నుంచే స్టార్ట్ అయింది. ఇంకా జాతర అయిపోయినా కానీ చూసారా జనాలు ఎంతమంది ఉన్నారో. ఎండ కూడా బాగా కొడుతుంది. దా ఇక్కడ పెట్టు. గుడికి వచ్చాం కదా, గుర్తుగా ఉండడానికి నాటుకోళ్ళు తీసుకుంటున్నాము. అవి మన ఫామ్ హౌస్లో వేద్దాం. ఇక్కడ చూపిరా, ఏం కాలే చూపి వీడియోస్ నిన్ను పెట్టాలి. చుట్టుపక్కల చూసారా ఎంత బాగుందో, చల్లగా చెట్లు నీడ న్యాచురల్గా ఉంది. మనం ఇక్కడే ఇప్పుడు లంచ్ కూడా చేద్దాము, నేచర్ని ఆస్వాదించు.